మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు. వయసు మీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు. ఓ రోజు పొరుగురికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి ఒక అరుపు వినిపించింది. కాలికి గాయమై కావు కావు అంటూ అరుస్తున్న కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకొని ఇంటికి తీసుకువచ్చాడు. కాలికి ఆకుపసరు వేసి కట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి కాకి కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టి పోకుండా ఊరిలో వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టి వైపుకు వెళ్ళాడు. అప్పటికే కావ్ కావ్ అంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి. ఛీ, పొద్దున్నే ఏంటిది, ఇందుకా దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడిగేయపోయాడు. మళ్ళీ కాకి కావ్ కావ్ అంటూ అరుస్తూ అడ్డు వచ్చింది. ఏమైంది దీనికి అనుకొని రామదాసు కళ్ళు బాగా నలుపుకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకొని ఉంది. రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకొని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్న చెట్టుల్లోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయుంటే పాము పైన కాలు వేసేవాణ్ణి. అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది. ఇందుకోసమేనా ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు. అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్టుగా కృతజ్ఞత భావంతో రామదాసు వైపు చూసింది. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.